బొత్స గారు నేను సూటిగా ప్రశ్న ఇచ్చేది, ఆయన మంత్రులు ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు చదివారో చెప్పమనండి అధ్యక్ష. ఎంతమంది పిల్లలు చదివారని చెప్పమనండి స్కూల్ ఎడ్యుకేషన్ లో, అప్పుడు తెలుస్తుంది. 12 లక్షల మంది పిల్లలు తగ్గారు. ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ దాని గురించి. ఎక్కడ తగ్గారు, ఏ పాఠశాలలో తగ్గారు, ఎక్కడికి వెళ్ళారు, ఆ ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య ఎక్కడ పెరిగిందో మేము చెప్తాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అన్నాడు నేను చెప్పా డ్రాప్ బాక్స్ విధానం ఉందని. ఆన్లైన్ సిస్టమ్ లో పిల్లలు ఐదరు ఏ పాఠశాలలో ఉండాలి. కావాలని క్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచేదానికి పిల్లలు తీసుకెళ్లి డ్రాప్ బాక్స్ లో పెట్టారండి. 1,00,000 మంది పిల్లలు 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నారని చెప్పారండి. డ్రాప్ బాక్స్ ఉండాలి డీటెయిల్స్, ఆ వివరాలన్నీ నేను ఇవ్వగలుగుతా. ఆ రోజు కూడా చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష స్టోఫల్ గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ సార్ స్ట్రైట్ క్వశ్చన్. నేషనల్ అచీవ్మెంట్ సర్వే మీరు ఒక్కసారి చూస్తే 2017లో ఇంగ్లీష్ లో భారతదేశంలో 4వ స్థానంలో ఉన్న అధ్యక్ష. మళ్ళీ 14వ స్థానానికి ఎందుకు పడిపోయామండి? సోషల్ సైన్స్ 6వ స్థానం నుంచి 10th క్లాస్ గురించి చెప్తున్నా అధ్యక్ష. 6వ స్థానం నుంచి 24వ స్థానానికి ఎట్లా పడిపోయాం అధ్యక్ష? సైన్స్ ఫస్ట్ ప్లేస్ ఉండేది 15వ స్థానం పడిపోయాం. మ్యాథమెటిక్స్ ఫస్ట్ ప్లేస్ ఉంది 12వ స్థానం పడిపోయాం. ఎలా పడిపోయాం చెప్పానండి అధ్యక్ష. గొప్పలు చెప్తున్నారు.